ఈరోజు ఎంతో రంగరంగ వైభవంగా జరగవలసిన పొట్లపల్లి శ్రీధర్రావు గారి 5వ సారి చైర్మన్గా ఎన్నిక కావడానికి గొప్పగా చేయవలసిన కార్యక్రమం ఈరోజు కడియం శ్రీ పుణ్యం అని చెప్పేసి తుసుమన్నది. కడియం శ్రీ పని అయిపోయింది. చావు కళ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు క్లీన్ చిట్ ఇచ్చాడు అంటే జబ్బాలు ఎగిరేసుకోవడం కాదు. క్లీన్ చిట్ దేనికోసం ఇచ్చాడు? నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవని, నీ బాసు కేసీఆర్ అని, నీకు రాజకీయ పునర్జన్మనిచ్చింది కేసీఆర్ అని, కేసీఆరే నీ రాజకీయ దేవుడని స్పష్టంగా స్పీకర్ చెప్పడం జరిగింది. నువ్వు నమ్మిపోయిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు అంటే, నిన్ను చీకొట్టి నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళగొట్టిండు. పోయి నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకో అన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అంటే, కడియం శ్రేణిని కొట్టి చంపండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నువ్వు మా ఎమ్మెల్యే కాదని రేవంత్ రెడ్డి చెప్పిండు. నువ్వు పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. రాళ్ళు కొట్టాల్సింది ఇలా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల, లేదా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల, లేదా ప్రజల నీ బతుకెందుకు? ఎందుకు నీ బతుకు? అందరూ నిన్ను రాళ్లతో కొట్టుడు ఒక దగ్గర, ఆడవాళ్ళేమో చీపుర్లతో కొట్టుడు ఇంకో దగ్గర. అరే రావయ్య శ్రీహరి గారు, మంచిగా బీఆర్ఎస్ పార్టీకి వస్తే నీకు బ్రహ్మరథం పడతాం, 1000 కన్నులతో నీకు స్వాగతం పలుకుతామని చెప్పేసి నీ మాటను, నువ్వు ఒప్పుకున్న మాటను నిజం చేద్దామని. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 ఆఫీస్ ఖర్చు కింద ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ విప్పును వ్యతిరేకించలేదు అని చెప్పినావు కదా. ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజల విప్పును నువ్వు తిరస్కరిస్తున్నావు. ప్రజలిచ్చిన తీర్పును నువ్వు అవమానపరుస్తున్నావు. ప్రజాస్వామ్యాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. నువ్వు 65 సంవత్సరాలు ఏకధాటిగా అనుభవించిన, రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నావు. వేరసి ఈరోజు సచ్చిన పాము లెక్క, కుక్కిన పేన్ లెక్క, భయం గుప్పిట్లో గుటుక్కుమన్నట్టు ఈరోజు చిల్పూరు దేవస్థానానికి రావడాన్ని చూస్తే ఇంతమంది ఈచెడించుకుంటా అంటే నీ బతుకెందుకు? బండ కట్టుకొని బాయిల దొరికి రాదు.
అందరూ ఈసడించుకుంటున్నారు. ఆఖరికి నీకు కాపలగా వచ్చిన పోలీసులు కూడా నిన్ను విసుక్కుంటున్నారు, ఈసడించుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు చేసేది ప్రజాస్వామికం కాదు, అప్రజాస్వామికం. పోలీసు నిర్బంధం, పోలీసు ప్రహారాల్లో ఇంకా ఎన్ని రోజులు దాక్కుంటావు? ఇక కాస్కో కడియం శ్రేయర్ గారు ఏ ఊరికి పోయినా ఇది మొదలు మాత్రమే. ఈరోజు మొదలుకొని నువ్వు ఏ ఊరికి పోయినా కూడా అక్కడ నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులు నువ్వు బీఆర్ఎస్ కండువ కప్పుకొని వస్తే ఊర్లోకి రాణిస్తాం, లేకపోతే ఊరి పొలిమెర నుండి పర్వతగిరికి పంపిస్తాం. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరు కూడా. ఎందుకంటే వారి అధినాయకుడు రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యే కాదు అని చెప్పి పంపించాడు. పోయి చెప్పుకోండి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పుకోమని చెప్పాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ వాళ్ళు వేసిన ఓట్లతో గెలవలేదు. కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కడియం శ్రేణి వెంబడి తిరిగే నైతిక హక్కు లేదు. ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు. ఏసీ సేన్ అనే ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రి వెంటనే తేల్చండి అని చెప్పి 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో పకడ్బందీగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పార్లమెంట్లో బిల్ పాస్ అయి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టి, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని వారి మేనిఫెస్టోలో ఫిరాయింపు చట్టాలను పగడ్బందీగా అమలు పరుస్తామని చెప్పేసి రాజ్యాంగం మీద ఒట్టేసి వారు ప్రమాణం చేశారు. రాహుల్ గాంధీ శిష్యుడిగా రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, కాంగ్రెస్ సంబంధించిన అధినాయకత్వం మొత్తం కూడా ఈరోజు ఫిరాయింపు విధానానికి ఫిరాయింపు చట్టానికి అమలు పరచాలని చెప్పేసి వాళ్ళందరూ పై నాయకులందరూ ఉంటే నిస్సిగ్గుగా ఇవాళ కడియం శ్రేణి మరి తగుదనమ్మని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్గా వచ్చిన శ్రీధర్ రావు గారి కార్యక్రమంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏమాత్రం అభివృద్ధి అయిందంటే జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసింది 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వం. వారి నాయకత్వంలో నేను పనిచేయడం వల్ల దాదాపు 10 సంవత్సరాల్లో ప్రధాన ఆలయాలు, రెండో తిరుపతిగా పిలిచే బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అదేవిధంగా వీరాచల రామచంద్ర స్వామి టెంపుల్ జీడికల్ కావచ్చు, కోట్లాది రూపాయలతో రూపురేఖలను మార్చడం జరిగింది. ఇట్స్ ఎ ఛాలెంజ్. కడియం శ్రేణి నీకు దైవభక్తి ఉండేది ఉంటే ఓ ఎల్లమ్మ గుడి కడితివా, ఓ పోషమ్మ గుడి కడితివా, ఓ దుర్గమ్మ గుడి కడితివా, ఓ పెద్దమ్మ గుడి కడితివా, మల్లికార్జున స్వామి గుడి కడితివా, మార్కండేయ స్వామి గుడి కడితివా? ఏ గుడికి ఇప్పటి వరకు పునాది తీయలే, తట్ట మట్టి తీయలే,
ఈరోజు ఇక్కడ కనబడుతున్న అభివృద్ధి మొత్తం కూడా బుగులు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అభివృద్ధి మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయి. అప్పుడు మంజూరైన పనులే ఇంకా నత్త నడకన నడుస్తున్నాయి. చివరిగా బీఆర్ఎస్ ప్రభుత్వము దిగిపోయే ముందు 10 కోట్ల రూపాయల జీవోగుడి ఇవ్వడం జరిగింది. ఈ దద్దమ్మ కడియం శ్రీ దద్దమ్మ కనీసము ఆ 10 కోట్ల రూపాయలను తీసుకొచ్చే సత్తా లేదు. ఇవాళ రోడ్ల పొంటి మాత్రము ఫ్లెక్సీ బోర్డులు పెడతా ఉన్నాడు. సిగ్గుండాలే. టాల్ మెన్ అని చెప్పి 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర అని చెప్పినాడు బోర్డులు పెట్టుకుంటాడా ఎక్కడన్నా? సీఎం గారు పెట్టుకోరు, మంత్రులు పెట్టుకోరు, అభివక్త వరంగల్ జిల్లాలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా పెట్టుకోడు. కానీ ఈయన మాత్రము కడియం శ్రీ కడియం అంటే కమిట్మెంటు, కడియం అంటే అభివృద్ధి. గాడిది గుడ్డేం కాదు, అభివృద్ధి నిరోధకుడు. 100 సార్లు చెప్తా. దేవాదులకు అడ్డుపడ్డది అనేక సందర్భాలలో. ఈ రోజు వరకు ఒక్క పైసా మంజూరు చేయింది కడియం శ్రీ హయాంలో. ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక్క పైసా బిల్లు రాలేదు, ఒక్క తట్ట మట్టి తీయలేదు, 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేదు, 1 ఎకరా ల్యాండ్ అక్వేషన్ కూడా చేయలేదు. ఇది ఆయన అభివృద్ధి. వచ్చిన లింగపల్లి రిజర్వాయర్ను అడ్డుకున్నాడు. దేవాదుల నీళ్ళు ఇడుస్తూ ఉంటే కీడు తీసుకుపోయి చెరువులు వేసిండు. ఆయన అభివృద్ధి నిరోధకుడు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇవాళ చిలుపూరుగుట్ట దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాం. బుగులు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చిలుపుగురుకు చేసిన అభివృద్ధి పైన ఒక శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిలుపూరు మండలానికి 94 నుండి 2004 ఇవాళ 6 దాదాపు 32 సంవత్సరాల నీ రాజకీయ జీవితంలో చిలుపూరు మండలానికి ఏం చేసినావని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ అభివృద్ధి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. చెరువుల మరమ్మతులు జరిగినాయి, వెసులుబాటు కల్పించుకున్నాం. లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్కు సంబంధించిన పనుల కోసము 2022 నవంబర్లోనే 104 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ప్రాజెక్టును మంజూరు చేస్తే, కనీసం ఈ దద్దమ్మ ఆ పనులను పూర్తి చేస్తే బాగుండంటే అది చేస్తే కేసీఆర్ పేరు వస్తుందని ఆ పనులను ఇప్పటి వరకు కూడా ముట్టుకోలే. ఒక్కసారి రివ్యూ చేసిన పాపాన పోలే. ఇది చెప్పుడు పోతే ఓవరాల్గా ఈ గుడికి చేసింది గుడ్డు సున్నా, చిలుపూరుకు చేసింది బండి సున్నా. ఓన్లీ గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ఆయన నిరంకుశ పాలనతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ల గ్రామాలకు నిధులు పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఎవడప్ప సొమ్ము నీ అయ్య జాగిరా, నీ అయ్య ఆస్తులకి వెళ్ళి ఇస్తున్నావా ఏమన్నా? కేంద్ర ప్రభుత్వ నిధులు 15th ఫైనాన్స్ కానీ ఏజిఎస్ కానీ మొత్తం కూడా డైరెక్ట్గా కేసీఆర్ గారు సర్పంచే కథానాయకుడు అని చెప్పేసి పార్టీలు ఏదైనా పార్టీలు ఖచ్చితంగా గ్రామాలకు ఆ గ్రామ జనాభాను బట్టి నిధులు పంపిణీ చేస్తే, ఈరోజు సర్పంచ్లకు నిధులను మంజూరు చేయకుండా కాంగ్రెస్ సంబంధించిన గ్రామాలకు మాత్రమే మంజూరు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఎంత దుర్మార్గుడు అంటే, సత్యవతి రాథోడ్ గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన గిరిజన తండ్రుల
రూపాయలు అప్పుడు మంజూరైతే ఆ ప్రాంతంలో మొత్తం కూడా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లే ఉన్నారు. గోవర్ధనగిరి కాంచెల్ మొదటి కుసుంబాయి తండ వరకు కూడా ఎక్కడ బీఆర్ఎస్ సర్పంచ్ల పేర్లు పెట్టవలసి వస్తుందని చెప్పేసి దుర్మార్గంగా 2025 శంకుస్థాపన చేసినట్టు శిలాఫలకం పెట్టి కడియం శ్రీ బిడ్డ పేరు తన పేరు వచ్చినట్టు 2 పేర్లు మాత్రమే పెట్టుకొని శంకుస్థాపన శిలాఫలకం మీద రోడ్డును పూర్తి చేయడం జరిగింది. అది ప్రారంభం అని పేరు పెడితే వీళ్ళ సర్పంచులు అన్ని పేర్లు పెట్టాల్సి వస్తుందని ఒక నియంత లెక్క అంత నికృష్టం పనిచేసిన కడియం శ్రేణి ఏమన్నా తక్కువనే. ఇక ఇక్కడ నుండి ఈ రోజు నుండి కడియం శ్రేణి గారికి చుక్కలే, ఏ ఊరికి పోయినా కూడా చుక్కలు చూపిస్తాం. అట్లనే కడియం శ్రేణి గారి పార్టీ ఫిరాయించిన దాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేసి చట్టపరంగా ఆయన్ని ఏ రకంగా పార్టీ ఫిరాయింపు చట్టాన్ని వర్తించి ఆయన్ను బహిష్కరించే వరకు వెంటాడతాం. తప్పకుండా చట్టసభలను తెలుసుకుంటాం. ఒకవేళ అక్కడ కూడా టెక్నికల్గా ఏదైనా తప్పించుకోవాలని చూస్తే అంతిమంగా ప్రజా తీర్పును తప్పించుకోలేవు కడియమని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా నీ ప్రవర్తనలో కొంత మార్పు తెచ్చుకొని నీ నిరంకుశ పాలనకు కొంత పులి స్టాప్ పెట్టి ప్రజాపాలనని ఒక మంచి పేరున్నది, పేరు పెట్టుకున్నారు మీరు. ప్రజల పక్షా నుండి అందరినీ సమానంగా చూసే విధంగా చేయమని చెప్పేసి నీకు సలహా ఇస్తూ, ఈ పోయే కాలంలో సాగుకు కాలం సాపినం అన్నట్టు అంటారు కదా, 75 సంవత్సరాలు గణపురం నియోజకవర్గం నీ మీద గౌరవం ఉండాలంటే ఇంకా ఇసుమంత గౌరవం మాత్రమే ఉన్నది. ఆ ఇసుమంత గౌరవం ఉండాలంటే వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన నీవు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ అభివృద్ధి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ పోయిందని చెప్తున్నావో ఆ పార్టీ నుండి పోటీ చేసి గెలవాలని హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.